ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు బెజ్జంకి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో శనివారం స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాఠశాల ఆవరణలు, తరగతి గదులు మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కొలిపాక రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వస్తువులు, స్వచ్ఛమైన మధ్యాహ్న భోజన సదుపాయం, అర్హత కలిగిన ఉపాధ్యాయుల బోధన అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి విద్యా ప్రమాణాలను పరిశీలించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అలాగే ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యావంతులు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని, పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తమ 12 ఏళ్ల పరిపాలనను ముగించుకున్న సందర్భంగా మన కేంద్ర శాఖ మంత్రి బండి సంజయ్ గారి పిలుపు మేరకు, ఆదేశం మేరకు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన బెజ్జంకి మండల కేంద్రంలోని బెజ్జంకి గ్రామంలో ప్రాథమిక పాఠశాల యందు బీజేపీ కార్యకర్తలందరూ కలిసి స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది.